ఈరోజు మనం ఆలుగడ్డతో బోండా ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను 4 ఉడికించిన ఆలుగడ్డలను తీసుకున్నా. ఇప్పుడు మనం వీటిని తురుమాలి. తురిమినా సరే లేదా మనము మ్యాష్ చేసినా సరే మీ ఇష్టము, మీకు ఎలా కావాలంటే అలా చేయండి. ఈ విధంగా ఆలుగడ్డను తురిమి పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తురిమి పెట్టిన ఆలు వేయాలి. ఇందులోకి 1 ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయాలి. అలాగే పచ్చిమిర్చి, నేను 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసిన. అలాగే ఒక చిన్న సైజు క్యారెట్ని ఈ విధంగా తురిమి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు ఆరిగానో వేయాలి. ఆరిగానో ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేయండి, లేకుంటే లేదు. 1 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ సోంపు వేయండి. సోంపు వేయడం వలన మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే మంచి ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. సోంపుకు బదులుగా మీరు జీలకర్ర వేసుకుని సరే, మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ వేయండి. టమాటో సాస్ వేయడం ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. 1 టీ స్పూన్ సెజ్వాన్ చట్నీ వేయండి. సెజ్వాన్ చట్నీ బదులుగా మీరు కారం వేసుకున్నా సరిపోతుంది, అది మీ ఇష్టం, మీకు కావాలంటే వేయండి, లేకుంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టండి. ఇప్పుడు మనం వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బేసన్ తీసుకోవాలి. అదేనండి శనగపిండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఇంకో నేను వేస్తున్నా చూడండి, 1/2 టీ స్పూన్ అంతా వేయండి. ఇంకా 1/2 టీ స్పూన్ కంటే కొద్దిగా తక్కువనే ఉంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, కారం, కొద్దిగా పసుపు వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా కలపాలి. ఈ పిండిని లమ్స్ రాకుండా కలపండి. మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలపండి. దోశ పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది, మరి చిక్కగా రావాల్సిన అవసరం లేదు. అంటే బజ్జీ పిండి కంటే కొద్దిగా పలుచగా వచ్చినా సరిపోతుంది. అంటే మీకు పైన బోండాల పైన కోటింగ్ ఎక్కువ రావాలంటే కొద్దిగా చిక్కగా కలుపుకోండి, లేదా పలుచగా రావాలంటే కొద్దిగా పలుచగా కలుపు. అంటే దోశ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకుంటే పలుచగా వస్తుంది. నేను ఈ కన్సిస్టెన్సీలో కలిపిన, అంటే దోశ పిండి లాగా కలిపిన. మీరు కావాలంటే కొంచెం చిక్కగా కలుపుకోవాలంటే ఇంకొక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు బేసన్ వేసుకొని చిక్కగా కలుపుకోవచ్చు. నేను తీసుకున్న ఆలుగడ్డకి 1 కప్పు బేసన్ సరిపోతుంది. నేను కోటింగ్ పలుచగా రావాలనుకుంటున్నా, అందుకే 1 కప్పు తీసుకున్నా. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఆలు మిశ్రమం ఉంది కదా, దీనిని తీసుకొని ఒక చిన్న బాల్స్ లాగా చేయాలి. ఇలా బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టాలి. అన్నీ ఒకటే సైజులో చేసి పెట్టండి. మనం ఇందులో షెజ్వాన్ చట్నీ, టమాటో సాస్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వీటితో మనం బోండా ప్రిపేర్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక బోండాలు ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. మనం ప్రిపేర్
ప్రిపేర్ చేసిన ఈ ఆలూ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా ఈ పిండిలో డిప్ చేసి ఇందులో వేస్తే సరే. ఈ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, బేసన్ బోండా రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.